ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఐక్యూ 15R 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ 15R స్మార్ట్ ఫోన్ అవుతుంది, అవి సేల్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. సో హైలైట్లో మెయిన్ ఏముంది భయ్, దీంట్లో ఆరిజిన్ OS 6తో పాటు కూడా వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. దాంతో పాటే పెద్ద డిస్ప్లే వస్తుంది, పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 7600 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ బ్యాటరీ అన్నమాట. అండ్ వేపర్ కూలింగ్ చేపర్తో పాటు కూడా వస్తుంది. దాంతో పాటు చూసుకుంటే మాత్రమే కెమెరా అనమాట. సో కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 కెమెరాతో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్తో మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఓఎస్ అప్గ్రేడ్ మనం సపరేట్గా మాట్లాడుకోవాలి అవసరం లేదు, మంచిగా ఇస్తారు. 4+6 ఇస్తారు అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ ఐక్యూల వెబ్సైట్లో చూసుకుంటేనేమో 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేస్తారు కదా 48,000 ఉంది. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ 53,000 ఉంది. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేది 45,000 ఉంది. ఇది అఫీషియల్ ఐక్యూల వెబ్సైట్ నుంచి మేము పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. లేదన్నా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్‌లోనే చెక్ చేసుకోవాల్సి వస్తది. అమెజాన్‌లోనే అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. అమెజాన్‌లో ప్రైస్ చూసుకుంటే మాత్రం 44,990 45,000 ఉందనుకోండి. మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. ట్వెల్వ్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోండి. ఆఫర్స్ అప్లై చేయండి అంటాను. ఇక్కడ ఈఎంఐకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ బజాజ్‌కి సంబంధించిన డెబిట్ కార్డ్ అండ్ అమెజాన్ పే లేటర్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తీసుకోమంటాను బై. అండ్ నా ఒపీనియన్‌లో మంచి స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా అంటే మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళదన్నమాట రీసెంట్‌గా వచ్చింది. గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అప్‌గ్రేడ్స్ కూడా ఎక్కువనే వస్తాయి. ఇది కూడా డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఇది వచ్చేసరికి అయితే ఫ్లిప్‌కార్ట్ అవైలబుల్, ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్‌మీ 16 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇప్పుడు బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు. డీసెంట్‌గానే ఉంది ఈ స్మార్ట్ ఫోన్ కూడా. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం వన్‌ప్లస్ ఉందన్నమాట. సో వన్‌ప్లస్ వాళ్ళ వన్‌ప్లస్ 15R వస్తుంది. ఇక్కడ ఇది 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 48,000 ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 7,500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. బేస్ వేరియంటే అన్నమాట. సో ఏది బెటర్ అన్న, ఐక్యూ తీసుకోవడం బెటరా అంటే మాత్రమే మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. ఐక్యూ అయినా సరే 7600 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇదైనా సరే కూడా బ్యాటరీ కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. 200 mAh డిఫరెన్స్ వస్తుంది అంతే. తీసుకొచ్చాను అంటే మాత్రమే గేమింగ్ సెంట్రిక్ కావాలన్న వాళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. 1, 2 బోల్డ్‌వేర్స్ ఉంటాయి, మీకు నచ్చనివి ఉంటాయి. అండ్ యానిమేషన్స్ కొన్ని ఒకవేళ డిజేబుల్ చేసుకుంటే ఇట్లా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తది. అండ్ పెద్ద బ్యాటరీ కాబట్టి హెవీగా యూజ్ చేసినా సరే కూడా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తాయి. హెవీ యూజర్, నార్మల్ అండ్ యావరేజ్ యూజర్‌కి అయితే మాత్రం ఈజీగా 2 ఫుల్ డేస్ వచ్చేస్తాయి. బేసిక్‌గా యావరేజ్ యూజర్‌కి అయితే మాత్రం. తీసుకోవాలా వద్దా అంటే మాత్రం తీసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో మాత్రమే ఒకవేళ ఈఎంఐలో తీసుకుంటే ఇట్లా తక్కువ నెలలు పెట్టుకోండి. అండ్ మాక్సిమం అయితే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తాను. మంచి స్మార్ట్ ఫోనే. గేమింగ్ వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయితది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చూసారు. ఫైనల్‌గా మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏంటి? స్మార్ట్ ఫోన్ ఇంకా డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 2-3 డేస్‌లో రిప్లై అయితే ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.